మా చిన్నప్పటి నుంచి కూడా నా టీచర్స్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. నాకు ఈ నవోదయ సీట్ రావడానికి కూడా మా లలిత మేడం తనే మెయిన్ రీజన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను నన్ను ఒక స్టూడెంట్లా కాకుండా తన చైల్డ్లా నన్ను ట్రీట్ చేసి ఎప్పుడు కూడా నన్ను చదివిస్తూ నాతో ఫ్రెండ్లీగా ఉంటూ నాకు అన్నీ నేర్పించింది ఆమె. షీ ఈజ్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే నాకు నవోదయ చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయినా అప్పుడు ఆ మేడం నాకు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ వచ్చాక కూడా టీచర్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా నాతో ఉండడం చాలా నేర్చుకున్నాను. టీచర్స్ అనేవి మా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. నేను నేర్చుకున్నదంతా కూడా ఫస్ట్ మా మదర్ దగ్గర నుంచి అయితే సెకండ్ టీచర్స్ దగ్గర నుంచే. లైఫ్లో ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటా నా లైఫ్లో ఫస్ట్ పొజిషన్ మా ఫ్యామిలీ నెక్స్ట్ వాళ్ళదే ఇస్తాను. ఎందుకంటే వాళ్ళే నేను లైఫ్లో ఏదైనా సాధించానంటే వాళ్ళే కదా మెయిన్ రీజన్ అవుతారు. మా పేరెంట్స్ నెక్స్ట్, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకే ఇస్తాను. ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి వచ్చిన టీచర్స్ కానీ నవోదయ టీచర్స్ కానీ ఎవరిని కూడా నేను లైఫ్లో మర్చిపోను. ఖచ్చితంగా అందరినీ గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళందరికీ ఏదో ఒక రోజు మంచి నేను సెటిల్ అవ్వి వాళ్ళకి చూపిస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే నా ఫ్రెండ్ అయినందుకు. నేను అసలు అనుకోలేదు ఇంతమంది నాకు ఫ్రెండ్స్ అవుతారని. నాకు ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉన్నది అయితే బీ సెక్షన్ వాళ్ళతో. ఏ సెక్షన్ అంతా ఇంకా చెప్పిన వాళ్ళతో కూడా ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది, కానీ ఎక్కువ ఏ సెక్షన్ కన్నా బీ సెక్షన్ అంతా ఎక్కువ చేస్తాను నేను ఫ్రెండ్షిప్ కన్నా. మెయిన్గా నేను వాళ్ళతో అయితే ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది. నేను చెల్లిగా వీళ్ళగా అందరికన్నా వీళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది నాకు. నేను ఏ తప్పు చేసిన వాళ్ళు నన్ను తప్పు చేయకుండా చూశారు, తప్పుదారులు పెట్టకుండా చూస్తున్నాను. స్కూలింగ్ మెమరీస్ చాలా ఉన్నాయి, అవి అన్కౌంటబుల్, అసలు నేను చెప్పుకోలేము. మెమరీస్ చదువుకోవడంలో చాలా హెల్ప్ చేశారు. అది నేను ఏది అడిగినా కన్నా ఇచ్చారు. కూడా చాలా హెల్ప్ చేశారు వీళ్ళు నాకు. చదువులోనే కదా ప్రతి విషయంలో కూడా హెల్ప్ చేశారు. భయపడకుండా కూడా నన్ను ఎంకరేజ్ చేసి మోటివేట్ చేశారు చాలామంది. అందరికీ థ్యాంక్ యూ. Very pleasant morning to you all. Today I will organize a spot debate. I am going to share my experiences on my best teacher. So after coming to Navodaya, I used to first Navodaya రాగానే మా బ్యాచ్లో అందరికన్నా ముందు పీటీ సార్తో డబ్బులు తిని నేను మాత్రం చిన్న అల్లరి పని చేసినందుకు పీటీ సార్ ఫస్ట్ నన్ను కొట్టారు. ఆ తర్వాత రోజు పీటీ సార్ చేశాను. వెళ్ళిన తర్వాత గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాను. ఆయన దగ్గర తీసుకొని ఆయన హెల్ప్ చేసుకొని నేను కొట్టినట్టు బాధపడట్లేదా, మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, కోపం లేదా అని అడిగారు. లేదు సార్, నేను చేసిన తప్పు అందుకు మీరు కొట్టారు, నాకు ఏ బాధ లేదు సార్ అని చెప్పాను. అక్కడి నుంచి నాకు పీటీసర్కి బాండింగ్ మొదలైంది. ఆ తర్వాత నేను 7th క్లాస్లోకి వచ్చాను. 7th క్లాస్లోకి వచ్చాక ఏ గేమ్ ఆడాలో తెలియదు. నేను ఏ గేమ్స్ జనరల్గా నార్మల్గా చేస్తాను, రన్నింగ్ చేస్తాను, లేదంటే పీటీ సార్ ఏ గేమ్స్ వచ్చేస్తే ఆ గేమ్ ఆడాను. సో 7thలో నాకు ఏ గేమ్ ఆడాలో తెలియక పీటీ సార్ నాకు కబడ్డీ ఆడమన్నారు. సో సార్ చెప్పినప్పుడు ఫస్ట్ కోపడ్డాను. కబడ్డీ వచ్చేది కాదు. సీనియర్స్ కూడా పెద్దగా ఇన్వాల్వ్ అయ్యారు. నాకు అందరికీ రాదు అని చెప్పినా సరే సీనియర్స్ కూడా చెప్తారు పీటీ సార్. కానీ నువ్వు ఆడని సార్ ఫోర్స్ చేసి పంపించారు. ఫోర్స్ చేసి పంపించడం వల్ల అలా రీజనల్స్ వరకు వెళ్ళాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే గేమ్ తీసుకోమన్నారు నా 8th క్లాస్లో. నాకు అయినా ఇష్టం లేదు, కానీ పీటీ సార్ చెప్పారు కదా అని వెళ్ళాను. వెళ్తే అది మ్యాచ్లెస్ అంటే సెలెక్ట్ అయ్యాను. నాలో ఉన్న టాలెంట్ ఏముంది నాకు తెలియదు, కానీ పీటీ సార్ తీసి నేను సెలెక్ట్ చేశాను. సో టీచర్స్ అన్న వాళ్ళు మనలో ఉన్నది ఏమవుతుందో వాళ్ళకి మనకన్నా బాగా తెలుసు. సో టీచర్స్ చెప్పిన మాట వింటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. From class 10. This is for debate from my exams. ఎగ్జామ్స్ అనేవి చాలా ఫస్ట్లో నాకు ఎగ్జామ్స్ అంటే భయం. తర్వాత ఆ ఎగ్జామ్స్ ఫస్ట్ ఫెయిల్ అయ్యేవాడిని. తర్వాత మా టీచర్స్ అందరూ ఏమనుకున్నా ఫస్ట్ ఎంకరేజ్ చేసేవారు. తర్వాత ఎలా ఎంకరేజ్ ఫస్ట్ నా ఎగ్జామ్స్లో ఫస్ట్
బాగా తెచ్చిన సబ్జెక్ట్ అయితే తెలుగు. తర్వాత అలా ఎగ్జామ్స్లో బాగా అలా రాణించాను. ఎగ్జామ్స్ అనేవి పిల్లలకి చాలా మంచిది. అంటే ఇప్పుడు నేను చదువుకున్న దాన్ని చూపించడానికి ఎగ్జామ్స్ అని చాలా ముఖ్యం. అలా ఎగ్జామ్స్ చాలా ఉంటాయి. అలా ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ అయినా ఇంకా మళ్ళీ రాయడం ఇంకా మంచిది. థ్యాంక్ యూ. అట్రాక్షన్ అనేది ఒక టీనేజర్ లైఫ్లో కామన్. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలన్నమాట. అంటే మన స్టడీస్లో అట్రాక్షన్ అనేది తీసుకురాకూడదు. టీనేజర్స్ ఏంటంటే అట్రాక్షన్ బాయ్స్ గర్ల్స్ని, గర్ల్స్ బాయ్స్ని అలా కాకుండా స్టడీస్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఇప్పుడు డైవర్ట్ అవుతే ఫ్యూచర్లో మనకే ప్రాబ్లం అవుతుంది. సో దానివల్ల లాసెస్ ఉన్నాయి. కానీ అట్రాక్షన్ అనేది ఎప్పుడు ఉండాలంటే మనం ఒక లైఫ్లో అన్న టైంలో అట్రాక్షన్ ఉంటే ఓకే. కానీ టీనేజర్ లైఫ్లో అది మంచిది కాదని నేను అనుకుంటున్నాను. My topic is competition. Competition is important for life as it can create more confidence in us and create a driving spirit of competition among the allies. It can create an confidence inside of us to compete more and more, so that it drives out a spirit inside of us which can help us to dominate other players in any profession like football, sports, education. Competition is important between students so that they can test their knowledge and skills among each other, so that they can prove themselves at most top. టాపిక్ చూపింది. Purview of class 10. నాకు వచ్చిన టాపిక్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. లేనిదే ఏం లేదు. మనందరూ ఇక్కడికి వచ్చింది కూడా ఎడ్యుకేషన్ కోసమే. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్. మన చుట్టూ ఉండే దాని గురించి తెలుసుకోవడమే ఎడ్యుకేషన్ అంటే. మన చుట్టూ ఉండే దాని గురించి తెలుసుకోకపోతే మనం ఉండి వేస్ట్. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. Disha, I am from 10th B. My topic is success. So success అనేది ప్రతి ఒక్క లైఫ్లో వస్తుంది. బట్ దానికి మనం చాలా హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటేనే సక్సెస్ అనేది ఎవరైనా రీచ్ అవ్వగలరు. సక్సెస్ అంటే ఓన్లీ ఎక్కువ చదివే బుకిష్ నాలెడ్జ్ వల్ల కానీ దాని వల్ల మొత్తం మన చుట్టూరు ఉన్న గురించి తెలుసుకొని ఇట్లా అన్నిటి గురించి అవగాహన ఉంటే కూడా సక్సెస్ అనేది వేరే వేరే రంగాల్లో కూడా సక్సెస్ అనేది వస్తుంది. ఎప్పుడు చదువు మీద చదువు అంటేనే సక్సెస్ వస్తుందంటే అది ఆబ్వియస్లీ కాదు. సక్సెస్ అంటే ఎక్కువ మనం దానికోసం సక్సెస్ అంటే ఇలా వచ్చేయంటే ఈజీగా రాదు. దానికోసం మనం చాలా హార్డ్ వర్క్ చెయ్యాలి. ఎప్పుడు మనం కష్టపడితేనే సక్సెస్ ఉంటుంది. ఈ టైంలో ఈ ఏజ్లో ఎంజాయ్ చేసి ఫ్యూచర్లో కష్టపడితే సక్సెస్ వచ్చేస్తుందంటే అది ఆబ్వియస్లీ రాదు. ఇప్పుడు నుంచే మనం మెల్లమెల్లగా కష్టపడి అన్నీ తెలుసుకొని మన గోల్ గురించి మనం వేరేగా ఆలోచిస్తూ ఉంటే మనకి సక్సెస్ అనేది దానికదే మన దగ్గరికి సక్సెస్ వస్తుంది ఎప్పుడైతే మనం కష్టపడతాం. అదే మనం ఇప్పుడు కష్టపడకుండా ఆడుకుంటూ లేకపోతే ఏ టైం వేస్ట్ చేస్తూ ఉంటే సక్సెస్ అనేది అలానే మన దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తే ఒక టైం టేబుల్ వేసుకొని కన్సిస్టెన్సీతో అన్నీ చేస్తేనే మనకి
మనకి హార్డ్ వర్క్ అనేది మనం ఏదైనా చేస్తే ఉపయోగపడేలా చేయాలి. అంటే ఇప్పుడు మన టైం టేబుల్ వేసేసుకొని మళ్ళీ దాన్ని పాటించకుండా వేస్ట్ చేయడం అనేది అసలు ఉపయోగపడే విషయం కాదు. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సక్సెస్కి. చాలామంది గ్రేట్ పర్సనాలిటీస్ కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళ టైంని మేనేజ్ చేసుకొని చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు అంత గొప్ప గొప్ప స్థాయిలో నిలిచారు. థ్యాంక్ యూ. Today I have given this topic health. Health is very important in all human beings' life and all living organisms' life. It will be played a crucial role in every life, every organism's life. If there is no health, the organism life will be very hard to live. To make it easy, we want to maintain our health. Maintain our health very. But actually, for maintaining our health, we want to make so many activities like physical exercise, maintaining diet. We want to know our health very for day to day. Thank you. Communication. I participated in this sport debate My topic is communication. Communication is very important to humans because that was the main to communicate all the people to communicable devices that will in past time there was letters and going to speaking that time. Now this time communications are developed into technology that phones, mobiles, laptops are there to be called to that and speak, communicate them, how are you, like that. Communication was incredibly developed with technologies are, and these are communication was important to humans that will tell you how about all of them and how about them and we then that the communication was important each other with family, co-family or non-family that will help to live that well, that will help to speak with everyone in stages or speeches given to them. Thank you. Okay, nice. అలిజా క్లాస్ ఆఫ్ 10th. ఈరోజు నాకు వచ్చిన టాపిక్ ఏంటంటే కరేజ్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కరేజ్ లేనిది మనం ఏది సాధించలేము. ఎందుకంటే ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది కరేజ్ ఉండాలి. కరేజ్ లేనిది అసలు మనం ఏమీ సాధించలేము. థ్యాంక్స్. నాకు వచ్చిన టాపిక్ లవ్ అనేది ఈ జనరేషన్లో చాలామంది చేసిన తప్పు పని. ఈ లవ్ అనేది ఓన్లీ గర్ల్స్కి బాయ్స్ కాకుండా పేరెంట్స్ మీద సిబ్లింగ్స్ మీద కూడా చూపించవచ్చు. లవ్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టకుండా లవ్ మీద ఫోకస్ పెట్టుకుంటారు. పేరెంట్స్ లవ్ వేరేగా ఉంటుంది, నార్మల్గా బాయ్స్ గర్ల్స్ మధ్య లవ్ వేరేగా ఉంటుంది. ఇది పేరెంట్స్ మధ్య ఉన్నది రియల్ లవ్, అలాంటిది గర్ల్స్ బాయ్స్ మధ్య ఉన్నది ఫేక్ లవ్. వాళ్ళు చూపించే ఫేక్ వర్డ్స్ ఫేక్ లవ్ వల్ల గర్ల్స్ అన్న బాయ్స్ అన్న బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. దానికి పేరెంట్స్ని ఎందుకు ఇన్సల్ట్ చేసినట్టు, కొంచెం మోసం చేసినట్టు కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. Mojik, brother of class 10. As a part of Mental Health Week,
ఐ గాట్ ద టాపిక్ ఆఫ్ టీమ్. టీమ్ అనేది కొంతమందితో కలిసిన ఒక బృందం లాంటిది. కొంతమంది కలిసి ఒక పని చేస్తే దాన్ని టీం వర్క్ అంటారు. ఈ టీం వర్క్తో చేసిన చాలా వరకు పనులు మ్యాక్సిమం సక్సెస్ అవుతాయి. ఈ టీం వర్క్ అనేది జీవితంలో చాలా ఉపయోగపడి ఆబ్జెక్ట్స్లో ఒక ఇలాంటిది. టీం వర్క్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. టీం వర్క్తో మనం చాలా పనులు సాధించవచ్చు, ఇది కూడా సాధించవచ్చు. టీం వర్క్తో డెవలప్ అయిన చాలామంది ఈ ప్రపంచంలో ఇప్పటికే ఉన్నారు. ఈ టీం వర్క్ అనేది ప్రపంచంలో ఇప్పటికీ ప్రతి మూలలోనూ జరుగుతూనే ఉంది. కానీ ప్రతి గేమ్స్లో సరే టీం వర్క్ అనేది ఉంటే మనం ఆ గేమ్ని ఈజీగా గెలవచ్చు. ఈ టీం వర్క్ అనేది జీవితంలో చాలా ఉపయోగం. Pratik of class 10, as I had got this opportunity as a part of World Mental Health Day. I got the as a part of this. Homework is very essential to a student. This helps to build the concentration mind of the student, which helps to get jobs and benefits of this. The homework is invented by a British ruler. We all got this opportunity to do homework. Homework builds the strength and enhances our mind. Homework is very essential in life. Thank you. My name is Siddheshwari from class 10. Myself Siddheshwari from class 10, a section from Jahar Navodaya Vidyalaya, PDP. As a part of World Mental Health Day, I got a chance to talk about positive thinking. థింకింగ్లో రెండు పార్ట్స్ ఉంటాయి, నెగిటివ్ అండ్ పాజిటివ్. పాజిటివ్ థింకింగ్ అనేది మనకి హ్యూమన్ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. సక్సెస్ చేరుకోవడానికి మనం తీసుకుంటే పేరెంట్స్ తిట్టే తిట్లలో పాజిటివ్నెస్ తీసుకోవచ్చు, టీచర్స్ కొట్టే దెబ్బలో పాజిటివ్నెస్ తీసుకోవచ్చు. అండ్ మంచి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు మనం ఏదైనా చెడుదారిలో వెళ్తుంటే వాళ్ళు ఎప్పుడైనా తిట్టినా మనం పాజిటివ్గా తీసుకుంటే మనం సక్సెస్ చేసుకోవచ్చు. మనం తప్పులు సరిదిద్దుకోవడానికి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మెయిన్లీ సక్సెస్ చేరుకోవడానికి కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. సక్సెస్ చేరుకోవడానికి మనకి కావాల్సింది కరేజ్ అండ్ డెడికేషన్. దేనైనా చేరుకోవాలంటే పాజిటివ్ థింకింగ్ మెయిన్గా ఉండాలి. అది మనకి బెస్ట్ రోల్ ప్లే చేస్తుంది. myself Pravita class 10B. నేను ఈరోజు బుక్స్ గురించి చెప్దామనుకుంటున్నాను. మనకి నార్మల్గా అయితే బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్, క్లాస్ వర్క్స్, నోట్ బుక్స్ అలా ఉంటాయి. కానీ మన అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి మనకి. స్టోరీ బుక్స్ అని చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పిరేషనల్ బుక్స్, ఈ బుక్లో చదివాను ఆ బుక్లో చదివాను అంటారు కదా. కానీ అలాగా చాలామంది చెప్పడమే కానీ బుక్స్ గురించి తెలుసుకోవడం అంటే చాలా బాగుంటుంది. అలా మనకి లైబ్రరీ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. మేడం చాలా సపోర్ట్ చేస్తారు బుక్స్ తీసుకోవడానికి, చదవడానికి. కానీ మనలో ఎవరు చాలామంది ఇన్స్పిరేషనల్ బుక్స్ తీసుకొని చాలామంది ఏంటంటే తీసుకుంటారు కానీ వాళ్ళకి చదవరు. ఇంట్రెస్ట్కి తీసుకున్నా సరే తర్వాత మళ్ళీ ఎందుకులే వదిలేద్దాం అన్నట్టు ఉంటారు. కానీ అలా ఉండకూడదు. అలా మనకి ఇంట్రెస్ట్ తీసుకున్నామంటే బుక్ అయ్యేదాకా ఇంట్రెస్ట్తోనే చదవాలి. అదే ఫస్ట్ నుంచి ఆ ఇంట్రెస్ట్నే లెవెల్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా లెవెల్ చేసుకుంటూ వెళ్తేనే మన లైఫ్లో ప్రతి టాపిక్ని మనం లెవెల్ చేసుకుంటూ వెళ్ళగలం. బుక్స్ అనేవి మనకి చాలా ఇంప్రెషన్ ఇస్తాయి. అవి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అయితే
మనం రాస్తాము చదువుతాము రోజు రెగ్యులర్గా ఉంటుంది. కానీ చాలా బుక్స్లో వాళ్ళు రాశారు, చాలా గ్రేట్ పర్సనాలిటీస్ చాలా బుక్స్ రాస్తారు. అలా మనం తీసుకొని ఆ బుక్స్ చదువుతూ ఉంటే ఒక్కొక్క టాపిక్ మన లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. Myself Lasra from 10th A as a part of World Mental Health Week debate speech. I got an opportunity to tell about లీడర్ అంటే మనం ఇప్పుడు ఏమన్నా టీం ఉందనుకోండి, ఆ టీంకి ఒక లీడర్ ఉంటే ఆ టీం అంతా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని మనం చెప్పగలం. లీడర్ టీచర్ తర్వాత లీడర్ మెయిన్ రోల్ ప్లే చేస్తాడు. ఇప్పుడు క్లాస్ ఉందనుకోండి, టీచర్ ఏమన్నా స్టూడెంట్స్కి చెప్పాలనుకున్నా, లేదంటే స్టూడెంట్స్ దగ్గర నుండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టీచర్ చెప్పాలనుకున్నా లీడర్కి ఎక్స్ప్లెయిన్ చేసుకొని లీడర్ చెప్తాడు. లీడర్ అనేది మనకు ఒక సపోర్ట్ టైప్ ఉంటుంది అన్నమాట. క్లాస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే లీడర్ చెప్పుకోవచ్చు. మా క్లాస్మేట్ అయితే సంజు గర్ల్స్ వీక్, తనైతే మాకు చాలా హెల్ప్ చేస్తుంది, కోఆపరేట్ చేస్తుంది. మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే తను క్లారిఫై చేస్తుంది. నెక్స్ట్ లీడర్ అంటే తను మనకు ఒక సపోర్ట్ని ఇస్తాడు. టీంలో కూడా లీడర్స్ ఉంటారు. టీం లీడర్ ఇప్పుడు ఏమన్నా ఆ టీంకి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, లేదంటే ఈ టీంలో ఇది అప్లై చేయాలి నేను అనుకున్నా సరే మా లీడర్ అయితే చాలా మంచిది చెప్పాలంటే. మా లీడర్ అనడం అయితే చాలా బెస్ట్ అని నేను చెప్తాను. టీచర్స్ కూడా ఎవరైతే డిసిప్లైన్గా ఉంటారో, ఎవరైతే మంచిగా చదువుతారో, ఎవరైతే వీళ్ళు లీడర్షిప్ చేయాలి అనుకుంటారో వాళ్ళే ఇస్తారు లీడర్ కింద. ఎందుకంటే కొంచెం వాళ్ళైతే ఇది ఇలా చేయాలి, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి టీచర్స్కి కొంచెం అయితే స్టూడెంట్ దగ్గర ఉండే ఐడియాస్ కూడా కలెక్ట్ చేసి లీడర్ అనేవాడు టీచర్కి చెప్పగలరు అన్నమాట. కాబట్టి లీడర్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ.